హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి నిన్న 691 వేకెన్సీస్తో జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది కదా. సో ఈ జాబ్స్కి సంబంధించి చాలామంది ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ప్రిపరేషన్ ప్లాన్ గురించి వీడియో చేయండి అని చెప్పేసి అయితే అడిగారు. సో వాళ్ళ కోసం స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటి అంటే ఈ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలకి సంబంధించి మనము 70 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అనేది చూడబోతున్నాము. సో ఎవరైతే ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ప్రిపరేషన్ చేయాలి అనుకుంటున్నారో, వీడియోని కంపల్సరీగా చూస్తున్న వాళ్ళందరూ కూడా లైక్ చేసి లాస్ట్ వరకు చూసేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇలా అయితే ప్లాన్ చేసుకోండి. అన్ని వివరాలని మీకు క్లియర్ కట్గా చెప్తాను. ఇంటర్మీడియట్ అలాగే డిప్లొమా వాళ్ళందరికీ కూడా ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. రేపటి నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ యొక్క వీడియోలో ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. యొక్క ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి మీరు ఇంట్లో నుండి ప్రిపేర్ కావాలి అనుకున్నట్లయితే మన ఛానల్కి సంబంధించినటువంటి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో అయితే ఉంది. 1 ఇయర్ వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు. 999 రూపీస్ అనేది పే చేస్తే సరిపోతుంది. 30% ఆఫ్ డిస్కౌంట్ తోటి ఈ యొక్క కోర్స్ అయితే అందిస్తున్నాము. సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ అయితే ఉన్నాయి. సో మీరు అందులో ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో మీరు డెమో వీడియోస్ చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. మన ఛానల్కి సంబంధించి యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. సెకండ్ లింక్, ఆ లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి, నచ్చితేనే తీసుకోండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్న కాల్ కూడా చేయొచ్చు. గాయస్, ఇక్కడ మనము ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా ఎవరైతే యాప్ డౌన్లోడ్ చేసుకోలేదో కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకోండి. మీకు నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. కాకపోతే డౌన్లోడ్ చేసుకుని ఒకసారి కంటెంట్ అనేది చెక్ చేయండి. సో ఇక్కడ మనకి ప్రిపరేషన్లో భాగంగా సో మీకు ఇందులో స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ లాగా ఫస్ట్ అండ్ ఎగ్జామ్ అనేది ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఫేజ్ 1కి సంబంధించి ఈ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి మీకు సిలబస్ అండ్ అలాగే 70 డేస్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అనేది చెప్తున్నాను. మనకి ఎగ్జామినేషన్ డేట్ అనేది ప్రకటించలేదు, బట్ మీకు 70 డేస్కి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ అయితే చెప్తున్నాను. సో ఇందులో మనకి అసలు యాక్చువల్గా స్క్రీనింగ్ టెస్ట్లో భాగంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది అంటే మనకి టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి సంబంధించి 150 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ అయితే చేస్తారు. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చూడండి, పేపర్ ఏ అండ్ పేపర్ బి అంటే పార్ట్ ఏ పార్ట్ బికి సంబంధించి ఇందులో మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి 75 క్వశ్చన్స్, అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్లో 75 క్వశ్చన్స్ అని అడుగుతారు. సో ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అనేది కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 నెగటివ్ విధానం అనేది ఉండే గమనించండి. సో 1/3 ఉంది కాబట్టి మీరు కేర్ఫుల్గా ఆన్సర్స్ అనేవి పెట్టాలి. సో ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే మాత్రం మీరు కరెక్ట్ ఆన్సర్ పెట్టినట్లయితే అది కూడా పోతుందన్నమాట. సో కాబట్టి కేర్ఫుల్గా మీ ప్రిపరేషన్ కూడా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఏదైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి సిలబస్ చూడండి. సో మనకి పార్ట్ ఏ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కదా. ఇందులో మనకి 75 మార్క్స్ అనేవి అడగడం అనేది జరుగుతుంది. ఇందులో మనకి కంటెంట్ వచ్చేసి జనరల్ సైన్స్, సో మనకి డైలీ లైఫ్లో కనిపించేటువంటి విజ్ఞాన అలాగే సాంకేతిక పరిణామాలకి సంబంధించినటువంటి టాపిక్స్ రిలేటెడ్గా ఏదైతే ఉంటాయో ఆ టాపిక్స్ అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా మీరు ఏంటి అంటే ఇండియాకి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ రెండు కూడా మీరు కవర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఇండియన్ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో భాగంగా మీరు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలు ప్లస్ జాతీయ ఉద్యమంకి సంబంధించి అండ్ నెక్స్ట్ భౌగోళిక శాస్త్రానికి సంబంధించేమో ఇండియన్కి సంబంధించి అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇవన్నీ కూడా మీరు చదవాలి. అండ్ నెక్స్ట్ రాజ్యాంగము, ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఇందులో భాగంగా మీరు గ్రామీణ అభివృద్ధి అండ్ ప్రణాళికలకి సంబంధించి టాపిక్స్ అనేవి చదవాలి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. సో ఇందులో భాగంగా ఏంటి అంటే మీరు రీజనింగ్ అండ్ ఊహాగతాలకి సంబంధించి మీకు టాపిక్స్ అనేవి కవర్ చేయాలి, అది కూడా చెప్తాను. సో నెక్స్ట్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ టాపిక్స్ అండ్ ఫైనల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్లో భూకంపాలు, తుఫాన్లు, మానవ సృష్టి విపత్తులకి సంబంధించి టాపిక్స్ అనేవి కవర్ చేయాలి. సో నెక్స్ట్ పార్ట్ బిలో వచ్చేసి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్కి సంబంధించి సిలబస్ అనమాట. ఇందులో మీకు ఇక్కడ సిలబస్ అనేది చెక్ చేసుకోవచ్చు, అంటే ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది. సో ఇందులో మనకి సైన్స్లో వచ్చేసి జీవ ప్రక్రియలు, శ్వాసక్రియ అండ్ సంచరణం, ఉత్సర్జన,
పునరుత్పత్తి, వంశ పారంపర్యము, మూలకాలు, ఉల్లేఖనీయ కార్బన్ సమ్మేళనాలు అండ్ పర్యావరణ సమస్యలు, ఔషధ మొక్కలు. అండ్ నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి నంబర్ సిస్టమ్స్ అండ్ విభజన నియమాలు, యూనిటరీ పద్ధతి అండ్ ప్రాఫిట్ అండ్ లాస్, గుణిత గణిజాలు అండ్ లాజరీదులు, గణిత సూత్రాలు, గణిత పట్టికలు. ఇవన్నీ కూడా మీరు ఇవి ఒక్క టాపిక్ కూడా మిస్ చేయకుండా ఇవన్నీ కూడా కవర్ చేయాలి. నెక్స్ట్ జ్యామితి, కోణాలు, త్రిభుజాలు, చతురస్రాలు, వృత్తాలు. సో ఇవన్నీ కూడా మనకి జ్యామితి పార్ట్లో భాగంగా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ గణాంకాలు అని చెప్పేసి ఇచ్చారు వాటికి రిలేటెడ్గా. అయితే మనకి ఇప్పుడు 70 డేస్ అని చెప్పాను కదా, 70 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అని చెప్పేసి. ఈ 70 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ని మనము ఎలా సెట్ చేసుకోవాలి అంటే ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఎలా వేసుకోవాలి అంటే, సో మనకి ఫస్ట్ డే 1 నుంచి డే 20 వరకు కూడా మీరు ప్రిపరేషన్ ప్లాన్ అనేది ఒక విధంగా సెట్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఫస్ట్ డే 1 నుంచి డే 20 వరకు కూడా మీరు బేసిక్ క్లారిటీ అనేది తెచ్చుకోవాలి సిలబస్ పైన. అసలు ఏముంది సిలబస్ అదంతా కూడా మీరు బేసిక్ క్లారిటీ ప్లస్ మీరు అంతా కూడా ప్రిపరేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ డే 1లో ఏంటి అంటే మార్నింగ్ సెషన్లో మీరు మెంటల్ ఎబిలిటీ, గణితము, లాజికల్ రీజనింగ్. ఆఫ్టర్నూన్ సెషన్లో ఇండియన్ హిస్టరీ అండ్ రాజ్యాంగము, జాగ్రఫీకి సంబంధించి. అండ్ ఈవినింగ్ వచ్చేసి సైన్స్, జీవ ప్రక్రియలు అండ్ శ్వాసక్రియ, రక్త ప్రసరణ టాపిక్స్. నెక్స్ట్ నైట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఫోకస్ చేయాలి. అండ్ తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇవన్నీ కూడా మనము డే 1 నుంచి డే 20 వరకు కూడా డైలీ షెడ్యూల్ ఇదే అనమాట. సో ప్రతిరోజు కూడా డే 1 నుంచి డే 20 వరకు కూడా ఇది ఫాలో అవ్వాలి. అండ్ ప్రతి 5 డేస్కి ఒక మినీ మాక్ టెస్ట్ అనేది మీరు కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనకి ఫస్ట్ డే 1 నుంచి డే 20 వరకు మీరు చేయాల్సింది. సో మనకి నెక్స్ట్ డే 21 నుంచి డే 45 వరకు ఏం చేయాలంటే, సో మీరు ఇందులో డీప్ స్టడీ అనేది కంపల్సరీగా ప్రతి టాపిక్ పైన అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రాక్టీస్ కూడా ఎక్కువగా చేయాలి. సో ఫస్ట్ ఏంటి అంటే ఇక్కడ మనము మార్నింగ్ సెషన్లో సైన్స్కి సంబంధించి పునరుత్పత్తి, వంశ పారంపర్యము, మూలకాలు టాపిక్స్. సో నెక్స్ట్ ఏంటి అంటే ఆఫ్టర్నూన్ సెషన్లో జనరల్ స్టడీస్, ఆర్థిక వ్యవస్థ, సస్టైనబుల్ డెవలప్మెంట్కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో వచ్చేసి మ్యాథ్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ మనకి పర్సంటేజ్ టాపిక్స్ ఉంటాయి కదా వాటికి రిలేటెడ్ అండ్ టైమ్ అండ్ వర్క్కి సంబంధించి. సో ఆ ప్రాబ్లమ్స్ రిలేటెడ్గా అవన్నీ కూడా మీరు ఈవినింగ్ టైంలో అయితే చేయాలి. నైట్ వచ్చేసి మీరు బిట్స్ ప్రాక్టీస్ చేయడము అండ్ అలాగే కంప్లీట్గా రివిజన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో మరి ఈ యొక్క డే 21 నుంచి డే 45లో భాగంగా ఏంటి అంటే మరి ప్రతి వారం కూడా 2 మార్క్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా రాయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఏంటి అంటే డే 46 నుంచి డే 65 వరకు కూడా మీరు ఏమేమి చేయాలి అంటే ప్రిపరేషన్ అనేది ఎలా చేసుకోవాలి అంటే, సో మీరు ఇందులో గ్రాండ్గా రివిజన్ అనేది కంపల్సరీగా చేయాలి. అండ్ ఫుల్ లెంగ్త్ మార్క్ టెస్ట్ని కూడా మీరు ఇందులో అటెంప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇందులో మనకి ప్రతిరోజు ఉదయం ఒక గ్రాండ్ టెస్ట్ అనేది రాయాలి. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ సెషన్లో ఆ టెస్ట్లో వచ్చినటువంటి ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని మీరు కరెక్ట్ చేసుకొని మళ్ళీ వాటిని రివిజన్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఈవినింగ్ సెషన్లో షార్ట్స్ నోట్స్ అనేవి చదవడం. మీరు ఏదైతే ప్రిపరేషన్ చేస్తుంటారో అప్పుడు మీరు నోట్స్ అనేవి రాసుకోవాలి. వాటిని మీరు మళ్ళీ ఏంటంటే షార్ట్స్ నోట్స్ అనేవి ప్రిపేర్ చేసుకునే వాళ్ళు మళ్ళీ చదవాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఫైనల్గా నైట్ ఏం చేయాలంటే బేసిక్స్ అన్నీ కూడా రిపీట్ చేయాలి. అంటే మీకు బేసిక్స్ ఎందుకు రిపీట్ చేయాలి అంటే మనకి మళ్ళీ అవి కరెక్ట్గా ప్రాపర్గా గుర్తుంచడానికి. సో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అంతా కూడా డైలీ చదువుతూనే అప్పుడప్పుడు మళ్ళీ రివిజన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి అయితే ప్రాపర్గా పర్ఫెక్ట్గా అయితే గుర్తుంటుంది. సో తర్వాత ఏంటి అంటే మీరు ఎక్కువగా స్కోర్ అనేది ఎందులో ఎక్కువగా వస్తున్నాయి, ఏ టాపిక్స్ మీద వస్తున్నాయి దాని మీద మీరు ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క డే 46 నుంచి డే 65 వరకు కూడా చేయాల్సినటువంటి పని. సో మనకి నెక్స్ట్ ఏంటి అంటే డే 66 నుంచి డే 70 వరకు మీరు ఫైనల్గా ఏంటి అంటే మొత్తం కూడా రివిజన్ అనేది చేయాలి. అండ్ మీరు మొత్తం ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి అంటే ఏదైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉందో మొత్తం కూడా మైండ్ సెటప్ అంతా కూడా సో మీరు ఇన్ని డేస్ ప్రిపేర్ అయ్యారు కాబట్టి కొంచెం కూల్గా అయితే ఉండాలి. అండ్ ఇక్కడ కొత్త టాపిక్స్, సో ఇక్కడ ఏంటి అంటే మీరు డే 66 వచ్చేస్తారు కదా, ఇప్పుడు మీరు ఏంటి అంటే మళ్ళీ కొత్త టాపిక్స్ అయితే టచ్ చేయొద్దు. కొత్త టాపిక్స్ టచ్ చేయడం వల్ల మళ్ళీ ఏంటి అంటే మీరు పాత కొన్ని మర్చిపోయేటువంటి అవకాశం అనేది ఉంటుంది. సో ఇందులో ఏంటి అంటే మీరు 1 లేదా 2 మార్క్ టెస్ట్లు అనేవి రాసుకోవచ్చు. అండ్ మానసికంగా మీరు కొంచెం స్టేబుల్గా అయితే ఉండాలి. అండ్ మెయిన్ ఏంటంటే మనకి స్లీపింగ్ అనేది అండ్ ఫుడ్కి సంబంధించి కూడా మీరు ప్రాపర్గా అయితే మీ యొక్క హెల్త్ కూడా చూసుకోవాలి. సో హెల్త్ మనకి ఇంపార్టెంట్. అండ్ స్లీపింగ్ కూడా మీరు మినిమం 6 to 7 అవర్స్ వరకు కూడా
పడుకోవడం అనేది బెటర్. సో నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కూడా అవసరం కాబట్టి సో ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్లో భాగంగా మీరు డైలీ ఇంట్లోనే ఉండి చదువుకోవడం చేస్తూ ఉంటారు కదా. సో అయితే ఇక్కడ మీరు ఫిజికల్ టెస్ట్ కూడా చాలా అవసరం. రోజు మీరు వాకింగ్ లేదా రన్నింగ్ అనేది బేసిక్ అంటే మినిమం మీరు హెవీగా చేయట్లేదు, జస్ట్ బేసిక్ అయితే చేయండి. సో ఫైనల్గా దీనికి సంబంధించి మనకి 70 డేస్ అనేది కంప్లీట్ అయిన తర్వాత సో మీరు యొక్క స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి కంప్లీట్గా అయితే రెడీగా అయితే ఉంటారనమాట. సో అప్పుడు మీరు ఇంకా మీకు కొంచెం ఏదైనా టైం ఉంటే అంటే మనకి ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంకా డేట్ రాలేదు కాబట్టి ఇంకా మీకు ఎక్కువ టైం ఉంటే దాన్ని బట్టి మీరు ఇక్కడ షెడ్యూల్లో మార్పులు కూడా చేసుకోవచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఇంకా ఎక్కువగా టెస్టులు రాయడము, సో అలా మీకు ఎగ్జామినేషన్ డేట్ ఏదైతే ఉంటుందో దాన్ని బట్టి ఇంకా మీరు ప్రిపరేషన్కి సంబంధించి షెడ్యూల్లో ఏదైనా మార్పులు చేసుకోవాలనుకుంటే కూడా మీరు చేసుకోవచ్చు. అయితే ఒక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు చక్కగా ఆన్లైన్లో క్లాసెస్ అనేవి విని ప్రిపేర్ కావాలి అనుకుంటే మాత్రం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాం కాబట్టి సో మీకు ఇది అంటే ఒకవేళ మీరు ప్రిపరేషన్ అయ్యేంత టైం లేదు, మేము జస్ట్ క్లాసెస్ మాత్రమే వింటామనుకుంటే సో యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో కోర్స్ అయితే తీసుకునే ప్రయత్నం చేయండి. లేదు మాకు క్లాసెస్ వినేంత టైం లేదు అనుకుంటే మీరు బుక్స్ కూడా చెప్తున్నాను, సో ఇవి కూడా మీరు చూసుకొని ప్లాన్ చేసుకోండి. జనరల్ స్టడీస్కి సంబంధించేమో తెలుగు అకాడమీ బుక్స్ ఏవైతే ఉంటాయో సో తెలుగు అకాడమీ బుక్స్ అండ్ లూసెంట్ పబ్లికేషన్స్కి సంబంధించి ఉంటుంది, సో అది కూడా మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ సైన్స్కి సంబంధించేమో ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, సో ఎస్ఎస్సి టెక్స్ట్ బుక్స్కి సంబంధించి 8th నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి సైన్స్ బుక్స్ అనేవి మీరు చదవాలి. నెక్స్ట్ మ్యాథ్స్, సో ఎప్పుడైనా సరే అకాడమిక్ బుక్స్ నుంచే మనకి క్వశ్చన్స్ వస్తాయి. మీరు నార్మల్గా ఏదో మెటీరియల్ అనేది చదవడం కంటే సో పర్ఫెక్ట్గా అకాడమిక్ బుక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదో మెటీరియల్ చదవడం కంటే ఇది బెస్ట్. అంటే మీకు టైం అనేది ఎక్కువగా ఉంటే ఇది ఫాలో అయితే బెటర్ అనమాట. సో నెక్స్ట్ మ్యాథ్స్లో ఏంటి అంటే ఇక్కడ ఎస్ఎస్సి స్టాండర్డ్ లెవెల్ అని చెప్పేసి ఇచ్చారు కాబట్టి ఆర్ఎస్ అగర్వాల్ అనేది పర్ఫెక్ట్గా మీకు హెల్ప్ అయితే అవుతుంది. సో లేదు అంటే దానికి రిలేటెడ్గా సమానమైనటువంటి ఏదైనా బుక్ ఉన్నా పర్వాలేదు. నెక్స్ట్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసుకోవడానికి సో మనకి ఆంధ్రజ్యోతికి సంబంధించి విజేత సిరీస్ ఉంటుంది, అది హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే టెక్స్ట్ బుక్ ప్లాట్ఫామ్ ఉంది కదా, అందులో కూడా మీకు వాళ్ళు కంటెంట్ అనేది అందిస్తూ ఉంటారు, టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు, టెస్ట్ సిరీస్లు ఉంటాయి, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి, అందులో కూడా మీరు ట్రై చేయొచ్చు. అలాగే అడ్డా 247 తెలుగుకి సంబంధించి కూడా సో వాళ్ళు కూడా దీనికి రిలేటెడ్గా మార్క్ టెస్ట్లు కండక్ట్ చేస్తూ ఉంటారు, అది కూడా మీరు ట్రై చేయొచ్చు అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలో సో మీకు కొంచెం అవగాహన కలిగించే విధంగా ఈ యొక్క వీడియో అయితే నేను ప్లాన్ చేశాను. సో మీకు గనక ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ లేదా డిప్లొమా కానీ కంప్లీట్ చేసి మీ సొంత రాష్ట్రంలో పర్మనెంట్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ గురించి కనుక మీరు వెయిట్ చేస్తూ ఈ జాబ్స్కి సంబంధించి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్న కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం ఇదే మనకి బెస్ట్ ఛాన్స్. మళ్ళీ మీరు ప్రిపరేషన్ చేయడానికి ముహూర్తాలు చూడడం అలాంటివి అయితే ఏం చేయదు. సో ఇప్పుడే ఈరోజే మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసేసండి. మేము రేపు స్టార్ట్ చేస్తాం, ఎల్లుండి స్టార్ట్ చేస్తామంటే కుదరదు, ఎందుకంటే మన కోసం మళ్ళీ నోటిఫికేషన్స్ అయితే రావు, వచ్చినప్పుడు మాత్రమే యూటిలైజ్ అయితే చేసుకోవాలి. సో దీనికి సంబంధించి ఇంకా మీకు ప్రిపరేషన్ ప్లాన్కి సంబంధించి కానీ ఏదైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ రూపంలో అయితే అడగచ్చు. మెయిన్ ముఖ్యంగా ఏంటి అంటే సో మనకి ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది, అది దాని తర్వాతనే మిగతా అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి సో మీకు ఫర్దర్గా ఒకవేళ స్క్రీనింగ్ టెస్ట్ కంప్లీట్ అయ్యే లోపే మెయిన్ ఎగ్జామినేషన్ డేట్ కూడా ప్రకటిస్తే సో దానికి సంబంధించి కూడా ప్రిపరేషన్ ప్లాన్ వీడియో అయితే చేస్తాను. సో మీకు వీడియో అనేది ఎలా అనిపించింది డెఫినెట్గా అయితే కామెంట్ రూపంలో అయితే తెలపండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే డెఫినెట్గా అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.